ఇప్పుడు విజయవాడలో ఉన్న యనమల కుదురు గుడికి అయితే వెళ్దామండి. అది కూడా కొండ అనమాట. కొండ మీద ఉన్న టెంపుల్, దానికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది. విజయవాడలో ఏంటంటే మెయిన్ అన్ని కొండల మీద ఒక గుడి, దానికి ఒక ప్రత్యేకత. ఈ చుట్టుపక్కల అయితే కొండలే ఉంటాయండి విజయవాడలో. అలాగే ప్రతి ఒక్కదాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా 12 మంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ అవుతారండి. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం వెళ్తుంది యనమల కుదురు శివాలయం అండి. ఆ కనిపిస్తున్నదే కొండ అనమాట. కొండ పైకి అయితే వచ్చామండి. స్టార్టింగ్ గణపతి ఆలయం అనమాట. ఇప్పుడు కొండ అయితే చాలా బాగా డెవలప్ చేశారండి. ఇదివరకు అయితే ఎంత రోడ్డు కూడా ఎంత వెడల్పు అయితే లేదనమాట. ఇది యాక్చువల్గా యనమల కుదురు శివాలయం అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ చెప్పుకోదగ్గది శివరాత్రి టయాల్లో ఇక్కడ ఉత్సవాలు అయితే బాగా జరుగుతాయండి. ఇక్కడ ప్రత్యేకత అదే. ఇది గుడి లోపల ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం అండి, చూడొచ్చు మీరు. ఇంకా ఎదుర మెయిన్ శివాలయం అండి. శివాలయం లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు గుడిలో మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత మిగతాది అంతా చూపిస్తాను. ఇక్కడ 1970లో ఉన్న గుడికి ఇప్పుడు ఉన్న గుడికి తేడా అయితే చూడొచ్చు. చాలా అంటే చాలా డెవలప్ అయిందండి. యాక్చువల్గా ఈ యనమల కుదురు కొండ అటు దుర్గమ్మ కొండ దగ్గర అయితే ఆనుకుని ఉండేదని అనేవాళ్ళండి. కృష్ణా నదికి కొంచెం దారిస్తే ఆ నది కొండని ఇక్కడ వరకు తోసుకొచ్చిందని చెప్పి చిన్నప్పుడైతే చెప్పేవాళ్ళు. అయితే ఇలా కొట్టుకుపోతున్న కొండని ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఆపారని చెప్తుండేవాళ్ళండి. అది ఎంత మటుకు నిజమైతే తెలీదు. ఇక్కడ నుండి కూడా ఫుల్ విజయవాడ సిటీని అయితే మొత్తం చూడొచ్చండి. చూస్తున్నారు కదా, మొత్తం కనబడుతుంది. ఈ కొండపై నుండి వ్యూ కూడా అయితే చాలా బాగుంటుందండి. అయితే ఈ గుడికి సంబంధించి ఇంకా కట్టడాలు అయితే కడుతున్నారండి, చూడొచ్చు. సో చూశారు కదండి, యనమల కుదురు శివాలయం కూడా చాలా బాగుంటుందండి గుడి మాత్రం. అలాగే విజయవాడ వ్యూ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోండి. కొండ దగ్గరికి వెళ్తామండి. ఇది కూడా విజయవాడలో చూడదగ్గ ప్లేస్ అనమాట. అయితే గుడి ఎదురుగా అయితే పార్కింగ్ సౌకర్యం లేదండి. ఇప్పుడు ఈ రోడ్డు ద్వారా వెళ్ళి అక్కడ పార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది గుడి ముందు ప్లేస్ అనమాట. ఇది విజయవాడలో ఇంకోటి చెప్పుకోదగ్గ ప్లేస్ అండి, గుణదల మేరీమాత గుడి అనమాట. గుణదల కొండ అని కూడా అంటారు. చూద్దాం పైకి వెళ్ళి.
చర్చి లోపల చాలా పీస్ఫుల్గా ఉందండి. అయితే మెట్ల దారండి, చాలా హైట్ అయితే ఉంటుంది. చూద్దాం, పైకి వెళ్ళి కూడా విజయవాడ సిటీ వ్యూ అయితే చూడొచ్చు. ఇప్పటికైతే సగం దూరం కూడా రాలేదన్నమాట. ఇలాగైతే ఇది కొండ మధ్యలో ఉన్నామండి. ఇప్పుడు కొండ మధ్యలో ఇక్కడైతే మేరీమాత విగ్రహం అయితే ఉంటుంది. చూసారు కదా, పైన అయితే మేరీమాత విగ్రహం ఇలా ఉందండి. ఇది సెంటర్లో పైన టెంపుల్ దగ్గర అనమాట. ఇక్కడ నుండి అయితే క్లౌడ్స్ చూడొచ్చండి, చాలా బాగున్నాయి. అసలు వ్యూ అయితే అదిరిపోయిందనమాట. ఈరోజు వాతావరణం కూడా చాలా వేడిగా ఉందండి, ఎండ అయితే మండిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ నుండి ఈ పైన మెట్లు కనబడుతుంది కదా, అటు నుండి అయితే పైకి వెళ్ళొచ్చండి. ఎక్దం కొండ పైకి అనమాట. పైన మెట్లు కనబడుతుంది కదా. ఇప్పుడు మనం కొండ పైకి అయితే వెళ్తున్నామండి, చూడొచ్చు మీరు. ఇది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూపించాను కదా, సెంటర్లో ఉన్న మేరీమాత విగ్రహం, అక్కడ నుండి ఇది పైకి దారి అనమాట. ఇక్కడ నుండి అయితే కొంచెం స్లోప్ దారి అయితే ఉందండి. ఉందండి, చూసారుగా చెమటలు ఎలా కారిపోతున్నాయో. ఇప్పుడు ఈరోజు వేడి కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఈ కొండ పైకి వెళ్ళే దారి నుండి కూడా మనం ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ కొండ అయితే చూడొచ్చండి. చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజీ, ఇది కనకదుర్గమ్మ కొండ అనమాట. ఇదంతా కొండకి యువతల పక్క ఏరియా అండి, అంటే కనకదుర్గమ్మ కొండ, ఇంకా ఇటు ఏలూరు రోడ్డు అటువైపు ఏరియా అనమాట. చూసారు కదా, ఇప్పుడు మోస్ట్లీ హాఫ్ దాటి పైకి అయితే వచ్చామండి. 30 అయితే వచ్చినట్టు. ఇక్కడ నుండి చూడొచ్చు మీరు సిటీ. మాకైతే డ్రెస్ అంతా అయితే తడిసిపోయింది. ఎక్కే వాళ్ళకైతే చాలా కొంచెం మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఉన్న వాళ్ళైతే చాలా కష్టం అండి, ఎక్కలేరు ఇటు. యేసు ప్రభుకి ఆ శిలువ మీద మేకులు కొట్టడం అన్నీ అయితే విగ్రహాల రూపంలో మొత్తం యేసు ప్రభు జీవిత చరిత్ర అయితే ఉందండి ఇక్కడ. అక్కడైతే ఉందండి జీసస్ స్టాచ్యూ అయితే. ఇది యేసుప్రభు మరణించిన తర్వాత అలాగా సమాధిలో అయితే పెట్టడానికి రెడీ చేస్తున్న దృశ్యాలు అయితే చూడొచ్చు మీరు.
యాక్చువల్లీ ఇక్కడైతే చెట్లు గుబురుగా అయితే పెరిగినాయండి, లేకపోతే ఇటు నుండి కృష్ణా రివర్ కూడా చూడొచ్చు అనమాట. మోకాళ్ళ మీద ఎక్కడానికి అయితే చూస్తున్నాండి. ఇది కొండపైన జీసస్ స్టాచ్యూ దగ్గర ఏరియా అండి. చాలా బాగా అయితే కట్టారన్నమాట. చాలా బాగుంది వ్యూ మాత్రం. అయితే ఇక్కడ దారిలో అయితే వాటర్ ట్యాప్లో అయితే ఏం లేవండి. వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోవాల్సింది, తేలేదు. రైస్లు అమ్ముతుంటే తీసుకొని తింటున్నాం అనమాట. ఇప్పుడు కొండపైన హైయెస్ట్ పాయింట్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుండి కూడా సిటీ వ్యూ అయితే చూడొచ్చు అనమాట. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇక్కడ ఇప్పుడు అయితే జనం లేరు, కానీ గుడదల మేరీమాత ఉత్సవాలు అంటే 3 రోజులు బాగా జరుపుతారండి. ఆ టైంలో చాలామంది క్రౌడ్ అయితే ఉంటారు. ఇది దిగడానికి కూడా ఇంకో దారి అయితే ఉంది ఇటు నుండి చూడాలి. పైన అయితే వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉన్నాయండి. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అండి. వచ్చిన దారిలో కాకుండా ఇంకో వేరే దారి ఉంది, దాంట్లో నుండి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు కూడా పుల్లైస్ అయితే తినాలనిపించింది. ఈ పుల్లైస్ కూడా చిన్నప్పుడు ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి. అయితే ఇదొక విజయవాడలో ఉన్న ఈ విశేషం ఒకటి అయిపోయిందండి. ఎందుకంటే విజయవాడ చుట్టుపక్కల అన్ని కొండలే, ప్రతి కొండ దగ్గర ఒక దేవుడు అయితే వెలిసి ఉన్నాడు. అయితే దిగేటప్పుడు అయితే అంత కష్టం లేదండి, ఎందుకంటే ఇటువైపు అయితే కొంచెం స్లోప్గానే ఉంది, రోడ్డు లాగా, అంటే మెట్లు లేకుండా ఉందన్నమాట. ఇంత ఈజీగానే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం వెళ్తున్నది గాంధీ కొండ అండి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్కి 1 టౌన్ వైపు ఉన్న ముఖద్వారం వైపు అయితే ఉంటుంది ఈ గాంధీ హిల్ కొండ ఎంట్రన్స్. ఇక్కడ విజయవాడ గాంధీ కొండ కానీ అంబేద్కర్ విగ్రహం కానీ చూడాలనుకుంటే మంగళవారం మాత్రం రాబాకండి. మంగళవారం ఇక్కడ సెలవు అనమాట, అక్కడికి ఎంట్రీ లేదు. ఇదైతే లోపల నక్షత్రశాల అండి. ఒక షో అయితే ఉంటుందన్నమాట. పైన చౌరు కుటుంబంలోని విశేషాలన్నీ చూపిస్తారు. అయితే ఈ నక్షత్రశాలలో షో కూడా ఆపేసినట్టయితే ఉన్నారండి. కొంచెం రిపేర్ వర్క్స్ ఏదో జరుగుతున్నట్టయితే ఉందన్నమాట. ఈ షో కూడా చాలా బాగుంటుంది. మేము ఇదివరకు అయితే వెళ్ళాను, ఇప్పుడు చూపిద్దామంటే మరి ఈ షో అయితే లేదు. ఇప్పుడు ఇది గాంధీ కొండకి రోడ్డు మార్గం అండి మనం వెళ్ళేది. చాలా బాగుంటుంది. ఇక్కడ పైన పిల్లలు ఆడుకుంటాకి కొంచెం కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఉయ్యాల అలాంటివి చూడొచ్చు మీరు. అయితే కొండ మీద ఒక ట్రైన్ అయితే ఉందండి, చుట్టూ తిరగడానికి. ట్రైన్ అయితే రిపేర్లో ఉందంట, అందుకని బోర్డు అయితే పెట్టారు. అదైతే ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ అండి. అది చిన్న ట్రైన్ అనమాట. ఊరికే కొండ చుట్టూ తిప్పడానికి అయితే దాన్ని యూజ్ చేస్తారు. క్లోజ్ చేశారు, చూసారా. దీన్ని అయితే ఓర్ కొండ అని పిలిచేవాళ్ళు అంటండి ముందులో. ఆ తర్వాత గాంధీ స్మారక స్తూపం పెట్టిన తర్వాత గాంధీ కొండ అని పేరు వచ్చింది.
ఇదైతే కనకదుర్గమ్మ గుడి వైపు అండి. ఇది 1 టౌన్ ఏరియా అంటారు ఇదంతా. విజయవాడలో ఏ కొండ మీదకి వెళ్ళినా ఇలా కనకదుర్గమ్మ గుడి అయితే కనపడుతూనే ఉంటుందండి. అయితే ఇలాంటి గాంధీ స్తూపాలు మన ఇండియాలో 6-7 అయితే ఉన్నాయంటండి. వాటిలో ఇది మొదటిదని అంటున్నారు. చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా మొత్తం చెట్లు పెరిగిపోవటం వల్ల రైట్ రౌండ్ అయితే చూడలేకపోతున్నాము. చూసారు కదా చెట్లు అయితే. సో గైస్ ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే ఇప్పుడు 1Kకి దగ్గరలో ఉంది. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.